టిఫిన్‌లోకైనా, రైస్‌లోకైనా ఎలా తిన్నా కూడా సూపర్ హిట్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే టమాటో పచ్చడి. ఆ టమాటో పచ్చడిని ఇంకొంచెం టేస్టీగా మనం పుదీనా వేసి పుదీనా పచ్చడి ట్రై చేద్దాం. సూపర్‌గా వస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ నేర్చుకుందామా మరి? పదండి అయితే. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 8 వరకు టమాటోలు తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక్కొక్క టమాటోని 4 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక టమాటోకి 2 పచ్చిమిర్చి చొప్పున తీసుకోవాలి. ఇక్కడ 8 టమాటోలు తీసుకున్నాం కాబట్టి సుమారుగా 15-17 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. కరెక్ట్గా అయితే 16 తీసుకుంటే సరిపోతుంది. మీకు కారం ఎక్కువ కావాలో తక్కువ కావాలో దాన్ని బట్టి చూసుకొని ఒక పచ్చిమిర్చి తగ్గించుకోండి. కారం తక్కువ కావాలంటే, ఎక్కువ కావాలంటే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు టమాటో పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఈ విధంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చడిని అంతా కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని వెల్లుల్లిపాయ మొత్తం తీసుకొని రెబ్బలన్నీ కూడా పొట్టు తీసేసి వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని లైట్గా గ్రైండ్ చేసి తీసుకోండి. మరీ పేస్ట్లా కాకుండా పల్స్ మోడ్లో లోలో పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పచ్చడి మరీ మెత్తగా అవ్వకుండా ఉంటే అన్నంలోకైనా టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడికి మరింత టేస్టీనెస్ రావడం కోసం తాలింపు పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, అలానే మినప్పప్పు, అలానే ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు, ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిని అంతా కూడా తాలింపులోకి కలుపుకొని టిఫిన్లోకైనా రైస్లోకైనా తినేయడమే. నేను చేసిన ఈ పుదీనా పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి.